ఈ రోజున ఢిల్లీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసాం. ఎందు నిమిత్తం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి చేసి ఇన్ని రోజులైనప్పటికీ కూడా చీమ కొట్టినట్టుగా కూడా లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగనే టీడీపీ ప్రభుత్వం రాకముందు నుండి కూడా అందులో ఉన్న సీనియర్ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే విషయంలో చాలా అసహనం వ్యక్తం చేసి, ఒకవేళ మీరు పెట్టినా మేము పడగొడతామని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం కూడా మనందరం కూడా చూసాం. ఇంత జరిగితే వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా, తెలియదన్నట్టుగా, వినిపించనట్టుగా మరి చెవిటి మూగవారిలాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్రం చూస్తూ ఉంది, దేశం మొత్తం చూస్తూ ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి జరిగిన దారుణాలు వీటన్నింటిపైన కూడా మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారితో మాట్లాడడం, మహిళలపైన దాడులు అయితేనేమి, రేప్ చేసిన సందర్భాలు అయితేనేమి, నడి రోడ్డు పైన నరికి చంపిన విధానం కూడా మరి ఈ రాష్ట్రాన్ని హడలెత్తించే విధంగా, భయభ్రాంతులు గురి చేసే విధంగా మరి టీడీపీ ప్రభుత్వం చేస్తూ ఉన్న అరాచకాలన్నీ కూడా చెప్పాము. ఖచ్చితంగా త్వరలో వస్తామన్నారు. వచ్చి విజిట్ చేసి దోషులు ఎంతటి వారైనా ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు, తేలుస్తామని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా ఈ విధానం అనేది, ఈ వాతావరణం అనేది మంచి సంస్కృతి కాదు. ఇందాక ఒక సోదరులు చెప్తా ఉన్నారు, గతంలో మీరేదో చేశారని ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సరే, మేము చేశాము అని చెప్పి అపోహలు కల్పించి దాన్ని నమ్మించే విధానంగా తీసుకొచ్చారు. కానీ ఇవాళ మీరు అవాస్తవాలను కూడా మీరు మరి నిజమే అన్నట్టుగా మీరు చేస్తూ ఉన్న దాడులు, మీరు చెబుతూ ఉన్న విధానం మరి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇందాక ఆ భవనం దగ్గర కనిపించిన చాలామంది హిందీ వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నిక్కి చూడాలంటే భయం వేస్తూ ఉంది, భయానకమైన వాతావరణం కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రం ఏ దిశగా నెట్టుకుపోతా ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అందులో ఉన్న మరి టీడీపీ నాయకులందరూ కూడా ఏం చేయదలుచుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా వాళ్ళు కలిసాం. అదేవిధంగా మరి రానున్న రోజుల్లో టీడీపీ చేసే ప్రతి ఒక్క తప్పుని ఎండగడతాం, ఎందాకైనా పోరాడతాం, రాజీ పడే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది ఏంటంటే ఇచ్చిన హామీలు డైవర్ట్ చేయడానికి అవసరం లేని విషయాలని న్యూస్లు ప్రచారం చేసుకుంటూ మరి ఒక పక్కన కార్యకర్తల పైన దాడి జరిగిన మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పే విధంగా అడుగుతూ ఉంటే కార్యకర్తలను కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక నాయకులు గొంతెత్తకుండా కేసులు పెట్టే విధానం. అదేవిధంగా మరి ఈ అంబేద్కర్ గారి విగ్రహం విషయం డైవర్ట్ చేయడానికి రకరకాల వేషాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు టీడీపీ నాయకులు. కాబట్టి చేసిన తప్పు ఎక్కడికి పోదు, అది మనం వెన్నంటే ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా పనిచేస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో మా వంతు మేము కృషి చేసి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం నడిచిందో మళ్ళీ అదే విధంగా సస్యశ్యామలంగా ఈ రాష్ట్రం ఉండే వరకు అహర్నిశలు కష్టపడతాను. రాజకీయంగా వ్యక్తిగత కష్టాలతో జరుగుతున్న దాడులు తప్ప పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మన మినిస్టర్స్, సీనియర్ లీడర్లు చెప్తున్నారు. ఇప్పుడు దొంగను ఒప్పుకుంటే అయిపోయేదండి. ఒప్పుకోకనే కదా కోర్టులు చట్టాలు అవుతున్నామన్నా. తప్పు చేసిన నేను తప్పని ఒప్పుకోడు, ఎంతసేపటికి డైవర్ట్ చేయడానికి చూస్తాడు. కాబట్టి టీడీపీ ప్రభుత్వం అదే చేస్తూ ఉంది. ఒక పక్కన ఉసుగొల్పడం ఎక్కడ దాకెందుకండి. లోకేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు ఎలక్షన్ ముందు? ఎక్కువ మంది ఎవరి మీద కేసులుంటే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తా అని చెప్పాడా లేదా? రెడ్ బుక్, ఎర్ర బుక్ ఏదో రాసుకున్నాను ఎర్రితనంగా అని చెప్పాడా లేదా? అజ్ఞానంగా రాజకీయ నాయకుడిలా కాకుండా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అని ఇక 5 ఏళ్ళు ఏం చేసినా చెల్లుద్ది అన్నట్టు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉందా లేదా? తన నియోజకవర్గంలో తనకు సంబంధించిన ఏరియాలో ఒక బీసీ నాయకుడిని కొట్టి కాళ్ళు పట్టించిన విధానం మనం చూసామా లేదా? నడి రోడ్డు పైన వినుకొండలో నరికి చంపడం చూసామా లేదా? అలాగని ఇప్పటికి దాదాపుగా 30-35 మంది చనిపోవడం చూసామా లేదా? ఇవన్నీ కూడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏ స్టేట్మెంట్ అయినా చేయొద్దు, చేయడానికి వీల్లేదు, చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మాట్లాడారా? డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? వ్యక్తిగత కక్షో లేదా పగ తెచ్చుకోవడానికి రాలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ ఏమి తెలియదు అన్నట్టు వినబడినట్టు నటిస్తూ ఉన్నారేంటి? అంటే ఇదంతా మీకు ఇష్టమా? చేయాలనుకుంటా ఉన్నారు, సరే చేయండి. చేస్తూ ఉన్నారు కదా, చేయండి. రాష్ట్ర ప్రజలు మధ్యస్థంగా ఆలోచించే వ్యక్తులు, మేధావులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు
జరిగిన 2 నెలల ఎలక్షన్లో 4-5% ఓటింగ్ పడిపోవడం ఏ ప్రభుత్వానికి జరగల, కానీ 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వానికి 5% ఓటింగ్ పడిపోయిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ దేనికి నిదర్శనం? ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? కాబట్టి ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళు ఉంది. ఏంటి ఖచ్చితంగా చూపిస్తాయి. అభివృద్ధి ఎట్లా అండి? ఇప్పుడు మనం ఆ ఏరియాకి వచ్చి ఎవరన్నా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే కొట్టడాలు, తిట్టడాలు, చంపడాలు ఉంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఎలా అభివృద్ధి చెందుద్ది? ఇంకా పతన దిశగా అడుగులు వేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.